క్షాత్రధర్మం అంటే ఏంటి? క్షాత్రధర్మం అంటే 4 వర్ణాల లోపల క్షాత్రధర్మము రెండవది. మొదలు బ్రాహ్మణ ధర్మం, ప్రజలకు జ్ఞానాన్ని కలిగించాలి. రెండవది క్షాత్రధర్మం, క్షత్రియ వర్ణం ఏం చేయాలి? ప్రజలకు న్యాయాన్ని అందించాలి. ఇది ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది క్షాత్రవర్ణం. ఈరోజు మనం నాయకులు, ప్రభుత్వం అంటున్నాము, ఇదంతా క్షత్రియ వర్ణం యొక్క ధర్మం. వీళ్ళ పని ఏంటంటే ప్రజలను న్యాయంగా పరిపాలించాలి, ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి.